తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేకమైన జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా. గలగలా పారే గోదావరి, బిరబిర కృష్ణమ్మ పరుగులకు తోడు వెలుగుల గని సింగరేణి, వెలుగులు పంచే కేటీపీఎస్ గ్రానైట్ పరిశ్రమల విద్యా వైద్యంలో రాష్ట్రంలోని హైదరాబాద్ తర్వాత అన్న స్థానంలో గత కొన్నేళ్లుగా వడివడిగా అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది. నగర చుట్టూతా జాతీయ రహదారుల నిర్మాణం, 4 రాష్ట్రాలను కలిపేలా జిల్లాకు రహదారి వ్యవస్థ, ఒక్క ఖమ్మం నగరంలోని 4 వైపులా 15 కిలోమీటర్ల మేర విస్తరించిన వెంచర్లు, ఖరీదైన విల్లాల నిర్మాణాలు, ఇలా హైదరాబాద్ తర్వాత అన్న స్థాయిలో ఖమ్మంలో స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంటోంది. గణనీయంగా పెరుగుతున్న ఇళ్ల స్థలాల ధరలతో ఉభయ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు వస్తుండటంతో ఖమ్మం నగరం స్థిరాస్తి హబ్గా మారుతోంది. రాబోయే 5 ఏళ్లలో స్థిరాస్తి రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేకమైన జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా. గలగలా పారే గోదావరి, బిరబిరా కృష్ణమ్మ పరుగులకు తోడు వెలుగుల గని సింగరేణి, వెలుగులు పంచే కేటీపీఎస్ గ్రానైట్ పరిశ్రమలు, విద్యా వైద్యంలో రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అగ్రస్థానంలో గత కొన్నేళ్లుగా వడివడిగా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2 జిల్లాలుగా ఏర్పడినప్పటికీ పోటీ పడుతూ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయి. అయితే ఉమ్మడి జిల్లాలో ఎక్కువ ప్రాంతాల్లో అటవీ చట్టం అమల్లో ఉండడంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులన్నీ ఖమ్మం నగరం వైపు మళ్లుతున్నాయి. నగరం శరవేగంగా అభివృద్ధి సాధిస్తూ ఏటికేడు మరింత పురోగతి వైపు పరుగులు పెడుతుండటంతో స్థిరాస్తి రంగానికి ఖమ్మం నగరం స్వర్గధామంగా మారింది. ఇప్పటికే నగర జనాభా దాదాపు 5 లక్షలకు చేరువలో ఉండగా జిల్లాలోని అన్ని ప్రాంతాల వారు ఇక్కడ ఇళ్ల స్థలాల కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా ఖమ్మం నగరంలో ఎటు చూసినా రహదారుల విస్తరణ, సుందరీకరణ, వైద్య, విద్యా రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు కొలువు తీరడం, దాదాపు అన్ని రకాల వ్యాపారాలకు కేంద్రంగా భాసిల్లుతుండటంతో స్థిరాస్తి రంగం ఏటికేడు పుంజుకుంటోంది. తెలంగాణలో అన్ని జిల్లాల కంటే ఖమ్మంకున్న అడ్వాంటేజ్ ఏంటంటే సార్, హైదరాబాద్ తర్వాత ఖమ్మం అనేది ఏదైతే ఉందో 170 యాక్ట్లో ఉన్నటువంటి కొత్తగూడెం, భద్రాచలం, మనుగూరు, ఇల్లందు, సత్తుపల్లి కూడా కొంత భాగం ఓసీ ఇవన్నీ ఉండటం వల్ల ఖమ్మానుకున్న అడ్వాంటేజ్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఏదైతే ఉందో అది ప్యూర్లీ ఖమ్మం సుడా లిమిట్స్లోనే ఉంది. అంటే అక్రాస్ ఖమ్మం చుట్టూ 25 కిలోమీటర్స్ వరకు ఇప్పుడు అమరావతి రోడ్డు ఉంది, గ్రీన్ఫీల్డ్ హైవే ఉంది. అది కాకుండా మీకు టౌన్ యాక్చువల్గా ఏంటి అంటే అటు నుంచి కూడా ఇన్వెస్టర్స్ వస్తారు కాబట్టి, ఎందుకంటే అక్కడ వాళ్ళకి రిజిస్ట్రేషన్ ల్యాండ్ లేకపోవడం వల్ల 2030 కల్లా ఖమ్మం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రోడ్లు ఇవన్నీ వచ్చేసరికి, ఇవన్నీ ఫార్మేషన్ అయ్యేసరికి ప్రతి ఒక్కళ్ళ కళ ఖమ్మంలో ఒక 200 గజాల ప్లేస్ కావాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవటం ద బెస్ట్ వాళ్ళకి. మా ప్రాజెక్టులు కూడా ఇప్పుడు శ్రీనిధి ఎంక్లేవ్ నుంచి ఇప్పటికి 15 ప్రాజెక్టులు చేశానంటే, ఖమ్మంలో ఒక ప్రాజెక్టు నేను చేశానంటే సేల్స్ కూడా నేను జస్ట్ 5 to 6 monthsలో సేల్స్ అయిపోతుందండి. ఈరోజు ఖమ్మం జిల్లా హైదరాబాద్కి పోటీ పడుతూ శరవేగంగా దూసుకెళ్తుంది. ఖమ్మం జిల్లాకు ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే, ఖమ్మం జిల్లాలో 1/70 యాక్ట్ ఉండటం వల్ల గిరిజనేతరులకి మిగతా భూములు రిజిస్ట్రేషన్ కావు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 46 మండలాల్లో 34 మండలాలు కూడా 170 యాక్ట్ ఉండటం వల్ల రిజిస్ట్రేషన్ ల్యాండ్ తక్కువ ఉండటం వల్ల ఇప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ ల్యాండ్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. దాంతో పాటు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ బేస్ కూడా ఖమ్మం జిల్లాలో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 4 సింగరేణి సంస్థలు, 4 సింగరేణి, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, ఇల్లంది అన్నీ కూడా సింగరేణి ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగస్తుల శాతం ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా ఖమ్మం చుట్టూ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. దానివల్ల ఇక్కడ ఎప్పుడు కూడా ప్లాట్ వాల్యూ డిమాండ్తో కూడుకొని ఉంటుంది. ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు ఉండటం కూడా ప్లస్ పాయింట్గా మేము గమనిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో 3 మంత్రులు పోటీపడి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వల్ల రాష్ట్ర వ్యాప్తం కూడా, జిల్లా వ్యాప్తం కూడా 3 నేషనల్ హైవేలు, రింగ్ రోడ్స్, అలాగే డెవలప్మెంట్స్ విషయానికి వస్తే ఇస్కాన్ టెంపుల్, స్వామినారాయణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, కొత్తగా మెడికల్ కాలేజీ, ఎటు చూసినా 4 లైన్స్, సెంట్రల్ లైటింగ్స్ అని అద్భుతమైన డెవలప్మెంట్ ఖమ్మం పరిసరాల్లో నడుస్తుంది. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా కొత్త పుంతలు దొక్కుతూ శరవేగంగా హైదరాబాద్కు పోటీ పడుతూ ముందుకెళ్తుంది. ఇక్కడ వెంచర్స్ కూడా చాలా ప్రణాళికాబద్ధంగా కొత్త నామ్స్ ప్రకారం అన్నీ కూడా ప్రభుత్వ సూచనలకు అనుకూలంగా డెవలప్మెంట్ సాగుతుంది. అలాగనే మొన్నటి వరకు జరిగిన
పాత వెంచర్లకు కూడా ఈ గవర్నమెంట్ వచ్చి వాటి ఎల్ఆర్ఎస్తోని క్రమబద్ధీకరించడం వల్ల అన్నీ కూడా లీగలైజ్గా ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా ప్రశాంతంగా ఉంది. ఇన్వెస్టర్ కూడా ఎటువంటి భయం లేకుండా కొనుగోలుదారులు ఇక్కడ వచ్చి ప్లాట్లు కొనటం, ఇల్లు కొనటం చేస్తున్నారు అన్నమాట. ఈ ఇల్లందు రోడ్డు అద్భుతంగా ప్రయాణం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రాజెక్ట్స్ మొత్తం కూడా ఇల్లందు రోడ్డుకి వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఒక 26,000 ఎకరాలు ఒక రఘునాథపాలెం మండలంలోనే ప్రభుత్వ భూమి ఉండటం వల్ల ఏ కొత్త ప్రాజెక్ట్ వచ్చినా కూడా ఇల్లందు రోడ్డుకే వస్తుంది, రఘునాథపాలెం వస్తుంది. రఘునాథపాలెం రేపు మరో కోకాపేటగా అవతరించబోతుందని మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఖమ్మం ఇప్పటికీ 10 కిలోమీటర్ రేడియేషన్కి వెళ్ళిపోయింది. ఇంకా 10 కిలోమీటర్ల రేడియేషన్ కూడా పెరగడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి కూడా ఖమ్మం ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్గా, వైద్యపరంగా కూడా మంచి హాస్పిటల్ ఉండటం, వైద్యానికి చుట్టుపక్కల వరంగల్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి కూడా ఇక్కడికే సెంటర్ హబ్ అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ పరంగా, పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కూడా అందరూ కూడా ఖమ్మం పరిసర ప్రాంతాల్లోనే నివాసాలు ఏర్పరచుకుంటున్నారు. దానివల్ల కూడా ఇక్కడ రియల్ ఎస్టేటు శరవేగంగా ముందు దూసుకెళ్తుంది. తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రహదారి వ్యవస్థలో రాష్ట్రంలోని అగ్రగామి జిల్లాల్లో ఒకటిగా ఉంది. రాష్ట్రంలో మరే జిల్లాకు లేని విధంగా జాతీయ రహదారులకు ఖమ్మం జిల్లాలో కేంద్రంగా ఉంది. హైదరాబాద్ నుంచి గతంలో దాదాపు 6-7 గంటల ప్రయాణం ఇప్పుడు 3:30-4 గంటల్లోనే చేరుకునేలా జాతీయ రహదారుల వ్యవస్థ బలోపేతం కావడంతో ఖమ్మంకు ప్రత్యేకంగా నిలుస్తోంది. మరి ఖమ్మం నగర స్థిరాస్తి విశేషాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. రాష్ట్రంలో మరే జిల్లాకు లేని విధంగా జాతీయ రహదారులకు ఖమ్మం జిల్లాలో కేంద్రంగా ఉంది. హైదరాబాద్ నుంచి గతంలో దాదాపు 6-7 గంటల ప్రయాణం ఇప్పుడు 3:30-4 గంటలకు చేరుకునేలా జాతీయ రహదారుల వ్యవస్థ బలోపేతం కావడంతో ఖమ్మంకు ప్రత్యేకంగా నిలుస్తోంది. ఖమ్మం సూర్యాపేట, ఖమ్మం కొరివి, ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే, నాగ్పూర్ అమరావతి గ్రీన్ఫీల్డ్ రహదారుల్లో ఇప్పటికే కొన్ని అందుబాటులోకి రాగా మరికొన్ని అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు సాగుతుండటంతో ఖమ్మం పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా నిలుస్తోంది. ఇంకా జిల్లా నుంచి ఏపీతో పాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకు అనువైన రహదారి వ్యవస్థ ఉండడం కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ఈ సానుకూల అంశాలన్నింటి నడుమ ఖమ్మం నగరం స్థిరాస్తి రంగం గత కొన్నేళ్ల నుంచి ముమ్మరంగా సాగుతోంది. నగరానికి 4 వైపులా శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఇబ్బడి ముబ్బడిగా స్థిరాస్తి వ్యాపారం అభివృద్ధి చెందింది. ఖమ్మం నుంచి వైరా, ఖమ్మం ఇల్లందు, ఖమ్మం వరంగల్, ఖమ్మం సూర్యాపేట, ఖమ్మం బోనకల్ ప్రాంతాల్లో స్థిరాస్తి వెంచర్లు ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్నాయి. దీంతో సొంత ఇంటి కల నిజం చేసుకోవడంతో పాటు భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పోటీ పడుతున్నారు. నగరం చుట్టూ 4 వైపులా ఇప్పటికే దాదాపు 15 కిలోమీటర్ల మేర స్థిరాస్తి రంగం వ్యాపించడంతో ఇళ్ల స్థలాలకు భారీగా డిమాండ్ పెరిగింది. అంతేకాదు నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే భారీగా విల్లాల నిర్మాణం సాగుతోంది. కోట్లు వెచ్చించి మరీ విల్లాలు కొనేందుకు అనేక మంది ఉత్సాహం చూపుతున్నారు. అంతేకాదు రాబోయే రోజుల్లో ఖమ్మం నగరానికి రింగ్ రోడ్ కూడా అందుబాటులోకి రానుంది. అంటే వచ్చే 5 ఏళ్లలో ఖమ్మం నగరం చుట్టూ గ్రామీణ ప్రాంతాలను తాకేలా స్థిరాస్తి రంగం విస్తరించనున్నట్లు స్థిరాస్తి రంగ నిపుణులు చెబుతున్నారు. ఇంతకుముందు భద్రాద్రి ఖమ్మంలో ఉన్నప్పుడు కూడా ఖమ్మం జిల్లాకు చుట్టుపక్కల టౌన్లన్నీ 17 యాక్ట్లో ఉన్నాయి. రెవెన్యూ ల్యాండ్స్ వచ్చేసి ఓన్లీ ఖమ్మంలోనే ఉండటం వల్ల రియల్ ఎస్టేట్ అనేది ఖమ్మం ఎప్పుడు ఎవరీ గ్రీన్గా ముందుకు దూసుకుపోతూ ఉన్నది. ఇవాళ ఖమ్మానికి జాతీయ రహదారులు చుట్టుముడుతున్నాయి. ఇవాళ మనం చూసే ఖమ్మం వేరు, ఇంకొక 5 సంవత్సరాల్లో చూడబోయే ఖమ్మం వేరు. పెద్ద మెగా టౌన్షిప్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి కానీ, హైటెక్ సిటీ కానీ, తర్వాత నానక్రామ్ కూడా కానీ ఎలా డెవలప్మెంట్ చూస్తున్నామో సేమ్ ఆ రేంజ్లో మనల్ని ఖమ్మాన్ని చూడబోతున్నాం. ఇంకొక 5 ఇయర్స్లో జాతీయ రహదారులన్నీ ఖమ్మానికి చుట్టుముట్టినాయి. అందులో రింగ్ రోడ్డు ఒకటి వచ్చింది ఖమ్మానికి. ఈ రోడ్లన్నీ పూర్తయ్యేసరికి ఖమ్మం ఎవ్రీ గ్రీన్ అసలు ఊహించలేం మనం. ఖమ్మం రియల్ ఎస్టేట్ రంగం ఒకవైపు అనేదే కాదు, ఖమ్మం చుట్టుపక్కల ఎటువైపు చూసినా కానీ ర్యాకెట్లా దూసుకుపోతున్న పరిస్థితులు కనపడుతున్నాయి సార్. ఇప్పుడు ఖమ్మంలో ఈరోజు రియల్ ఎస్టేట్ ఒక ఉపాధిగా ప్రతి ఒక్కరికి మారిపోయింది. ఇలా ఇంతకుముందు పిల్లల్ని చదివించుకోవడానికి వచ్చినప్పుడు ఖమ్మం వచ్చామంటే 2 గేదెలు పెట్టి పాలు అమ్ముకోవాలనే పరిస్థితి ఉండేది. ఇవాళ ప్రతి ఒక్క పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ రియల్ ఎస్టేట్ కమిషన్ వ్యాపారం చేసుకుంటూ చాలా పిల్లల్ని చదివించుకుంటూ ఇక్కడ రియల్ ఎస్టేట్లో ముందుకు వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఒక ప్లాట్ కొనుక్కున్నారు అంటే 10 సంవత్సరాలు ఈరోజు 1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటే ఖమ్మంలో ఒక 10 సంవత్సరాలు తిరగతలకి అది 10,000 అయిపోయింది. ఖమ్మంలో DTCP లేఅవుట్లో ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళకైతే వాళ్ళు ఎక్కడైనా హాయిగా ఉండి ఇంట్లో ఉండి వాళ్ళ ఆన్లైన్లో వాళ్ళ ప్లాట్ చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. ఖమ్మం చుట్టూ కూడా ఎంత అభివృద్ధి అయిందంటే ఈ మధ్యకాలంలో ఎటు చూసినా హైవేలే ఖమ్మానికి. ఈ హైవేలు ఒకవైపు చూసుకుంటే అమరావతి రోడ్డు, ఒకవైపు చూసుకుంటే దేవరపల్లి హైవే. ఈ రోడ్లు వచ్చినాక
ఎకరం 40 లక్షలు 30 లక్షలు ఉన్న పొలాలు మొత్తం కూడా 2 కోట్లు 3 కోట్లు అన్నా కూడా ఇవాళ అమ్మే పరిస్థితి లేదు ఎవరు కూడా. 10,000 ఉన్న గజం 30,000 అయింది. అది ఈ మూల ఆ మూల కాదు, ఖమ్మం నలుమూలలా కూడా అంతులేని వేగంగా ఖమ్మం పరుగులు పెడుతుంది. అటు ఆంధ్రా నుంచి వచ్చి కూడా ఖమ్మంలో రియల్ ఎస్టేట్ అంటే ఇక్కడ బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. అందరూ పెట్టుబడులు పెట్టి ఇటు భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లెందు ఆ ప్రాంతం ఏజెన్సీ కావడం వలన ఖమ్మం చుట్టూ మొత్తం రియల్ ఎస్టేట్ అక్కడి నుంచి వచ్చి కూడా ఆస్తులు మొత్తం ఇక్కడే కొనుక్కుంటారు. ఇవాళ పల్లెటూరు నుంచి దాదాపుగా 60% కూడా ఖమ్మం వచ్చి ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ బతికే కుటుంబాలు ఖమ్మంలో ఒక 4 లక్షల మంది జనాభా ఉంటే సగం మంది 2 లక్షల మంది కూడా రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇప్పుడు ఖమ్మం కార్పొరేషన్ అయ్యాక ఈ 10 సంవత్సరాల నుంచి కూడా బాగా అంచెలంచెలుగా డెవలప్ అవుతుంది.